నమస్తే. ఎట్టకేలకు బండి సంజయ్ కొడుకు విషయంలో ప్రభుత్వం సైతం కూడా సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేయండి, దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి విచారణ చేసి దోషులైనటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి నేరుగా డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరున్నప్పుడు కూడా వదలకూడదంటూ ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు. ఇమీడియట్గా ఆ ఆదేశాలను అనుసరిస్తూ డీజీపీ సైతం కూడా సిట్ను ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంట్లో రితిరాజ్ గారు, డీజీపీ ఎవరైతే కూకడపల్లి గారు ఉన్నారో ఆమెను ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆమె నియమించడం జరిగింది. సో ఈ దీంట్లో ఉన్నటువంటి అసలు ఒక పక్కన బండి సంజయ్ కొడుకేమో నా దగ్గర నుంచి పైసలు డిమాండ్ చేయడానికి 5 కోట్ల డిమాండ్ చేయడం జరిగింది, దాంట్లో 50,000 రూపాయలు ఇచ్చినని చెప్పేసి, అంతేకాకుండా నాతో పాటు కొంతమంది వ్యక్తులను సైతం కూడా మోసం చేసినటువంటి కుటుంబం అని దాంట్లో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంటే నేను ఒకవేళ కనుక డబ్బులు ఇవ్వనట్టయితే ఉంటే మైనర్ అమ్మాయి అయినటువంటి మా అమ్మాయిని నువ్వు రేప్ చేసినట్టుగా, నువ్వు చిత్రహింసలకు గురి చేసినట్టుగా, ఆమెకు మద్యం దాగిపించినట్టుగా, ఆమెతో కలిసి తిరిగినట్టుగా నేను బయట ప్రచారం చేస్తా, నీ పరువు తీస్తానని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి యొక్క అమ్మ బెదిరించింది. కాబట్టి నేను 50,000 రూపాయలు ఇచ్చిన, ఇంకా మిగతా పైసలు ఇవ్వని చెప్పేసి నన్ను టార్చర్ చేస్తుంది, సార్ ఇవ్వండి అని చెప్పేసి ఫిర్యాదును తీసుకొని పోయి అక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్లో ఇవ్వడం జరిగింది పిటిషన్. ఎవరు? బండి సంజయ్ కొడుకు. ఈ బండి సంజయ్ కొడుకు ఎప్పుడు ఇచ్చిండా అంటే ఆ 17 ఏళ్ల యువతి ఎవరైతే ఉన్నారో, 17 ఏళ్ల అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇక ఇది తప్పేటట్టు లేదు, ఒకవేళ కనుక నేను ఫిర్యాదు కనుక మొదగాలే ఇవ్వకపోయినట్టయితే ఉంటే ఫస్టే వాళ్ళకంటే మొదలు కనుక ఎఫ్ఐఆర్ చేయించకపోతే ఇదే జనాలు నమ్మేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో నేరుగా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కరీంనగర్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది అక్కడి వరకు జరిగినటువంటి ఎపిసోడ్. అక్కడి వరకు అయిపోయింది. ఎప్పుడైతే ఆ ఎఫ్ఐఆర్ అయిపోయిందో, ఆ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత మరుక్షణం అంటే ఆ ఎఫ్ఐఆర్ 8 గంటలకు అయిపోయింది. అంతకంటే ముందే ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి 6 గంటలకు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎంటర్ అయిపోయింది. ఈ ఎఫ్ఐఆర్ అయ్యేంత వరకు ఆ పోలీస్ స్టేషన్లో ఆ బాధిత కుటుంబాన్ని ఆ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఎట్టకేలకు రాత్రి 12-1 గంటల టైంలో ఆ ఎఫ్ఐఆర్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. సో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అండ్ ఈ అమ్మాయి సంబంధించిన తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్ సైతం కూడా ఆయా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. అసలు దీంట్లో నిజమెంత? అక్కడ బండి సంజయ్ కొడుకు అబద్ధం ఆడుతూ ఉన్నాడా లేదా నిజం చెప్తా ఉన్నాడా? నిజంగా అమ్మాయి వల్ల కుటుంబం అంతా కూడా అన్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసిందా? 5 కోట్ల రూపాయల డిమాండ్ కోసం ఒకవేళ కనుక బండి సంజయ్ కొడుకు ఇవ్వకపోతేనే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉందా? దీనిపైన ఏర్పడ్డదే సిట్. ఈ యొక్క విషయాన్ని తేల్చేసి దోషులను శిక్షించడానికి ఏర్పడ్డదే ఈ యొక్క సిట్. ఈ సిట్ యొక్క విచారణ ఏ విధంగా ఉండబోతా ఉన్నది? పూర్తిగా అన్ని సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయన కేంద్ర మంత్రా, లేకపోతే రాష్ట్ర మంత్రా, లేకపోతే అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ అనేది కాదు. ఈ సిట్ అనేది ఏర్పాటు చేసింది ఎవరికి కూడా అనుకూలంగా ఉండకూడదు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని దోషులుగా సమాజం కూడా నిలబెట్టాలనేది. ఇది ఆషామాషి కేసేం కాదు, ఫోక్సో కేసు. ఫోక్సో కేసు అంటే 20 ఏళ్ల పాటు కూడా నాన్ బెయిలబుల్ కేసు, పోతే అటే 20 ఏళ్ల తర్వాత బెయిల్. సో ఇటువంటి కేసులో ఇరుక్కోబోతా ఉన్నాడు బండి సంజయ్ కొడుకు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. విచారణ మాత్రం పారదర్శకంగా కొనసాగుతే. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న ఏంటిదంటే, నిజంగా బండి సంజయ్ కొడుకు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడా, లేకపోతే కరీంనగర్లోనే ఉన్నాడా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడా, లేకపోయినట్టయితే ఇంకెక్కడికైనా పారిపోయినా? అంటే పూర్తిగా ఈ కేసు ముంగడ పడేటువంటి కేసా, లేకపోయినట్లయితే ఫెయిల్యూర్ అయినటువంటి కేసా అనేది అందరికంటే ఎక్కువ, బండి సంజయ్ కంటే ఎక్కువగా బండి భగీరథ్కే తెలుసు, బండి సాయి భగీరథ్. ఎందుకు అంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఆయన చెప్పిండు కదా పిటిషన్లో, నాకు మధ్యవర్తిదారు అంటే ఇంకొక స్నేహితుడి ద్వారా ఆ అమ్మాయి నాకు పరిచయం, ఆ అమ్మాయితో విజయవాడ వెళ్ళినాం, మేము తిరుమల వెళ్ళినాం, మేము ఇంకా గోవాకి వెళ్ళినాం, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నాడో, సో ఆ సందర్భంలో వీళ్ళు తీసుకున్నటువంటి ఫొటోస్ కానీ, వీళ్ళు తీసుకున్నటువంటి వీడియోలు కానీ, వీళ్ళు అన్యోన్యంగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి వీడియోస్ కానీ, ఇంకా పూర్తి సంబంధించినటువంటి ఆధారాలు
ఉన్నాయని చెప్పేసి భావించినట్లయితే బండి భగీరథ్ ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే ఈ ఆధారాలని నెక్స్ట్ పోలీసులకు సమర్పిస్తే ఇరుక్కోబోతాడు కదా. ఈ ఆధారాలు కనుక బహిర్గతమైనట్టయితే భవిష్యత్తే నాశనం అవుతుంది ఏమో అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆయన పోయినా పోవచ్చు బయట దేశాలకి. ఎవరు కూడా దీంట్లో మనం ఉన్నాడా ఇక్కడ లేదా అంటే మనకు కూడా క్లారిటీ లేదు. సో కొన్ని మాత్రం వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, బండి భగీరథ్ భయపడి వెళ్ళిపోయిండు అనేది. మనం చూసుకోవచ్చు 8వ తారీఖు నుంచి ఎక్కడ కూడా బండి భగీరథ్ అయితే బయట కనపడలేదు. బండి సంజయ్ నిన్న మోదీ సభలో కనపడ్డాడు. సో బండి భగీరథ్ కదా ఇక్కడ కావాల్సింది, బండి భగీరథ్ ఈ కేసుకు సంబంధించిన అంత వ్యవహారంలో బండి సంజయ్ కొడుకు. సో బండి సంజయ్ కొడుకు యొక్క ఈ వ్యవహారాలు నడపడానికి ఇటువంటి గాంజా తాగినా, సిగరెట్లు తాగినా, అమ్మాయిలను వేధించిన, అబ్బాయిలను కొట్టినా కానీ కేవలం తండ్రి కేంద్ర మంత్రి అన్నటువంటి ఒక ఆలోచనతోటి నేనేం చేసినా కానీ నడుస్తుంది అన్నటువంటి ఒక దురుద్దేశంతో చేసినటువంటి వ్యవహారాలు అంతా కూడా. సో బండి సంజయ్ నువ్వు చేయి, నేను ఉన్నా కదా అని చెప్పేసి ఇక్కడ కూడా నేరుగా చెప్పాడు ఆయన. ఎవరైనా తండ్రి అయినా చెప్పడు, కానీ ఆయన వెనకాల మా నాన్న ఉన్నాడు కదా ఆయన వెనకాల అన్నటువంటి ఒక ఉద్దేశంతో నేనేం చేసినా కానీ నన్ను సేఫ్ చేస్తాడన్నటువంటి ఒక ఉద్దేశంతో బండి సాయి భగీరథ్ చేసినటువంటి ఒక నిర్వాహం. పెళ్లి చేసుకుంటాను నేను, నిన్ను మాత్రమే చేసుకుంటానని చెప్పేసి అమ్మాయిని మొగ్గులోకి దింపేసి దాని తర్వాత అమ్మాయిని బలవంతం పెట్టి ఫామ్ హౌస్లోకి తీసుకుని వెళ్ళి, సో ఇదంతా వ్యవహారం అంతా కూడా జరిగింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ అధికారి యొక్క బృందం ఇప్పుడు అమ్మాయి యొక్క స్టేట్మెంట్ తీసుకుంటారు. మళ్ళీ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ తీసుకొని పూర్తిగా ఈ కేసు ఏదైతే ఉందో ఫోక్సో కేసు పెట్టినామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు సైతం కూడా ప్రకటించారు. ఎవరైతే డీసీపీ అక్కడ ఉన్నటువంటి డీసీపీ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఫేట్ బషీర్ బాగ్కు సంబంధించినటువంటి డీసీపీ అండ్ ఒక పక్కన డీసీపీ మరో డీసీపీని ఇక్కడ వేయడం జరిగింది ఈ సిట్టు విచారణాధికారిగా. మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నాడు. అంతేకాకుండా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా తప్పించుకోలేవు అన్నటువంటి తిరిగి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఈ కేసులో ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి ఇదంతా కూడా రేపు దొరకబోతాం ఖచ్చితంగా. ఇది కనుక మళ్ళీ సిట్యుయేషన్ కాబట్టి సిట్టు ముంగటికి అమ్మాయిని కూడా పిలుస్తారు, నన్ను కూడా పిలుస్తారు అనేది కేవలం అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంటే కాదు, ఈ అబ్బాయి స్టేట్మెంట్ కూడా మళ్ళీ ఒకసారి సిట్ అధికారులు తీసుకొని, సో సిట్ అధికారులు ఆయన సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆయనకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు ఆయన ఫిర్యాదులు ఏదైతే పేర్కొన్నాడో ఆ ఫిర్యాదులు నిజమా కాదనేది వాళ్ళు తేల్చేస్తారు. ఇప్పుడు అమ్మాయిని తీసుకొని ఏం చేస్తారు, ఏదో మోయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర అమ్మాయికి మద్యం తాగిపించిన December 31 రోజు. దాని తర్వాత వేరే 2-3 చోట్ల సైతం కూడా అమ్మాయి పైన అత్యాచారం చేసిండు. సో ఎక్కడెక్కడ అమ్మాయిని అత్యాచారం చేసిండు, ఏ విధంగా ఆమెను తీసుకొని పోయిండు, ఆమె ఏ విధంగా ఈయనకు పరిచయం అయింది, సో ఎక్కడెక్కడికి ఈయన తీసుకొని వెళ్ళిండా, ఆమె నేరుగా వెళ్ళిందా, ఏమని చెప్పేసి నిన్ను లొంగబరుచుకున్నాడు అన్నటువంటి విషయాలని కులంకుశంగా ఇక్కడ సిట్ అధికారులు విచారించేటువంటి అవకాశం 100% ఉంటుంది. సిట్ అంటేనే అది పూర్తిగా లోతైనటువంటి విచారణ చేసేందుకు ఏర్పడ్డటువంటి ఆఫీసర్ల బృందమే సిట్టు. కాబట్టి దీంట్లో ఎవరు కూడా తప్పించుకునేటువంటి వీలే లేదు. ఇప్పుడు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు కదా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఉన్నాడు కదా. అంటే మనకు తెలిసి అమిత్ షా సైతం కూడా దీన్ని పట్టించుకోవట్లేదు, మొత్తం బండి సంజయ్ మీదకి వదిలేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మీ చావు మీరు చావని మీరు ఎక్కడన్నా పోలేదు. ఇదంతా కూడా కేవలం బండి సంజయ్ ముందుగా బండి సంజయ్ కొడుకు అక్కడ కరీంనగర్ 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడమే కాకుండా హనీ ట్రాప్ అన్నటువంటి ఒక నాటకం ఆడుతూ అన్ని రకాలైనటువంటి మీడియాలలో ప్రచారం చేయించాడు. అది పెద్ద మోసం అయిపోయింది ఇప్పుడు. అంతేకాకుండా నేను 5 కోట్లు డిమాండ్ చేస్తే 50,000 సంబంధించిన ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి? 50,000 రూపాయలు ఏ రోజు కొట్టినావు? నువ్వు పైసలు ఇచ్చినవా, లేకపోతే ఫోన్పే కొట్టినవా, గూగుల్ పే కొట్టినావా, లేకపోతే మధ్యవర్తి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చినవా, నేరుగా పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చినవా? సో నీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ ఏంటి? ఇక అమ్మాయి దగ్గర కూడా చాలా రకాలైనటువంటి ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఫోన్లో మాట్లాడుకున్నటువంటి పర్సనల్గా ఉన్నటువంటి ఫొటోస్ వీళ్ళిద్దరి, అంతేకాకుండా కాల్ రికార్డ్స్గా సైతం. సో వీళ్ళు అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ సందర్భం కావచ్చు, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి లవ్ కావచ్చు, ఈయన చెప్పినటువంటి మాయ మాటలకు కావచ్చు, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి స్నేహితులు సైతం కూడా స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదే కనుక జరిగినట్టయితుంటే రేపు భవిష్యత్ అంతా కూడా గందరగోళంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బండి సాయి భగీరథ్ ఇక్కడ ఉన్నట్టయితే ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక అరెస్ట్ అయినట్టయితే ఇప్పట్లో బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి సో బయట తలదాచుకోవడానికి వెళ్ళిండు అన్నటువంటి బలమైనటువంటి కొన్ని వార్తలు వస్తున్నటువంటి సందర్భం చూడాలి. మరి భగీరథ్ ఏడున్నాడు లేదనేది మనం కూడా క్లారిటీగా చెప్పలేం, కానీ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ లేడు బండి సంజయ్, ఇక్కడికి పోయిండు అనేది. సో ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నటువంటి ఒక రకమైనటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సరే ఉండడా లేదని తర్వాత చూడాలి. సరే లేకపోయినప్పుడు కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యవహారం ఇక్కడ సంబంధించినటువంటి ఆయనది కాబట్టి ఈ ఫోక్సో కేసు అనేది చాలా పెద్ద కేసు.
సో ఫోక్సో కేసులో ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడికి మళ్ళీ రప్పిస్తారు, మళ్ళీ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. కానీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సందర్భంలో ఎలాంటి రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఎవరికి లేనట్టయితుంటే అసలు విషయాలు బయటకు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. నిరూపణ అయితే మాత్రం చాలా పెద్ద శిక్షే బండి భగీరథకు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆయనేమో హనీ ట్రాప్ అంటా ఉన్నాడు, ఈమెమో నన్ను వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పేసి అన్నటువంటి ఉద్దేశాన్ని బాధిత కుటుంబం చెప్తా ఉంది. చూద్దాం మరి బండి భగీరథ్ ఇక్కడ ఉన్నాడా, ఒకవేళ ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుంది. సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తుని ముమ్మరం చేయడం జరిగింది. దీంట్లో అన్ని సంబంధించిన ఆధారాలను సమకూర్చుకోవడం కావచ్చు. ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి కొంత బృందం, అలాగే సంబంధించినటువంటి కరీంనగర్కి సైతం కూడా మరో బృందం వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు అన్నిటి కూడా తెలుసుకునేందుకు ఆ బృందం అంతా కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఈ కేసు ఏ విధంగా ముందుకు పోతుంది అనేది. చూస్తూనే ఉండండి మన తెలుగు.